ఏపీ సెక్రటేరియట్లో చెదలవాడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. పట్టణంలో ముఖ్యంగా మీ అందరి సహకారం, మీడియా వారి సహకారం, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రతి విషయంలో ఒక మంచి మార్గంలో చంద్రబాబు నాయుడు గారి మార్పు కనబడే విధంగా అవినీతికి అవకాశం లేకుండా భక్తుల పట్ల భక్తులకి అందించాల్సినటువంటి సౌకర్యాలని క్రమశిక్షణతో అందిస్తానని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, తెలుగు జాతి మొత్తానికి హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ భగవద్భక్తులైనటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు కానీ అధికారులు కానీ ఒక భక్తి భావాన్ని పెంచేదానికి ప్రజలందరికీ కూడా దేవుని ముందు వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు మహానుభావుడు ఎన్టీ రామారావు తరువాతనే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రతిష్ట పెరిగింది. గతంలో కన్నా ఈనాడు పెరిగినటువంటి ప్రతిష్టని రామారావు గారు చూపినటువంటి భగవంతుని ముందు అందరూ సమానులు అన్నటువంటి ఆలోచనని తీసుకొచ్చేదానికి నా వంతు నేను ధర్మక్షేత్రంలో కలియుగ వైకుంఠంలో హృదయపూర్వకంగా పనిచేస్తానని మీ ద్వారా భక్తులకందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. సహకరించమని, సహాయం చేయమని, మీ ద్వారా ఒక మంచి మార్గాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చేదానికి భక్తులందరూ కూడా వస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి కానుకలతో అభివృద్ధి చెందుతున్నటువంటి తిరుపతి కలియుగ వైకుంఠాన్ని ఒక ధర్మక్షేత్రంగా తీసుకొచ్చేదానికి నాయకులు కానీ, మా పార్టీ నాయకులు కానీ, మంత్రివర్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, రాజకీయాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ చెదలవాడ మంచివాడు ప్రతి